ఓం శ్రీ మాత్రే నమః. అక్టోబర్ 31వ తేదీ శ్రీ విశ్వావసునామ సంవత్సరం కార్తీక మాసం దక్షిణాయనం శరత్ ఋతువు శుక్రవారం. తిథి దశమి తెల్లవారుజామున 3:42 వరకు. నక్షత్రం ధనిష్ట మధ్యాహ్నం 2:37 వరకు. వర్జ్యం రాత్రి 9:45 నుంచి 11:21 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:16 నుంచి 9:04 వరకు. తిరిగి మధ్యాహ్నం 12:14 నుంచి 1:01 వరకు. అమృతకాలం ఉదయం 8:19 నుంచి 9:56 వరకు. రాహుకాలం ఉదయం 10:30 నుంచి 12 వరకు. సూర్యోదయం ఉదయం 5:58. సూర్యాస్తమయం సాయంత్రం 5:24. ఈరోజు విశేషం కార్తీక శుక్రవారం, యాజ్ఞవల్క్య జయంతి. ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణీ నమోస్తుతే. అక్టోబర్ 31వ తేదీ శుక్రవారం రోజున అత్యంత పవిత్రమైన, విశిష్టమైన, అపురూపమైన తిథి. నక్షత్రాలు, యోగాల కలయిక ఏర్పడింది. ఇది కేవలం ఒక సాధారణ శుక్రవారం కాదు. హిందూ ధర్మంలో అత్యంత శ్రేష్టమైన మాసంగా కీర్తించబడే కార్తీక మాసంలో వచ్చే శుక్రవారం. దీనికి తోడు ఇదే రోజున వేద విజ్ఞానానికి, జ్ఞానానికి ప్రతీకగా నిలిచిన మహర్షి యాజ్ఞవల్కుల జయంతి కావడం ఈరోజు ప్రాధాన్యతను 100 రెట్లు పెంచుతోంది. ఈ శుభదినం అంటే కార్తీక శుద్ధ దశమి తిథి నాడు శతభిష నక్షత్రం, వృద్ధి యోగం సంభవిస్తున్నాయి. ఈ కలయిక వల్ల ఈరోజు చేసే ఏ చిన్న పూజ అయినా, దీపారాధన అయినా, దాన ధర్మాలైనా అనంతమైన శుభ ఫలితాలను ఇస్తాయని శాస్త్రవచనం. ముందుగా ఈరోజు కార్తీక శుక్రవారం యొక్క ప్రాముఖ్యతను తెలుసుకుందాం. కార్తీక మాసం అంటేనే హరిహరాత్మక మాసం. శివుడికి, విష్ణువుకి ఇద్దరికీ సమానంగా ప్రీతికరమైన మాసం ఇది. ఈ మాసంలో చేసే స్నానం, దానం, జపం, దీపారాధన అన్నీ అమోఘమైన ఫలితాలను ఇస్తాయి. ముఖ్యంగా కార్తీక మాసంలో దీపారాధనకు ఉన్న ప్రాధాన్యత మరే మాసంలోనూ లేదు. అజ్ఞానమనే అంధకారాన్ని తొలగించి జ్ఞానమనే వెలుగును ప్రసాదించేదే దీపం. అలాంటి దీపారాధనను కార్తీక మాసంలో, అందులోనూ శుక్రవారం నాడు చేయడం వలన సాక్షాత్తు మహాలక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. శుక్రవారం లక్ష్మీదేవికి అంకితమైన రోజు. సంపదకు, సౌభాగ్యానికి అధిదేవత అయిన ఆ జగన్మాత కార్తీక మాసంలో దీపలక్ష్మిగా కొలవబడుతుంది. ఈరోజు ఉదయాన్నే మంగళ స్నానం ఆచరించి ఇంటిని, పూజా మందిరాన్ని శుభ్రం చేసి అందమైన ముగ్గులు వేసి గడపకు పసుపు కుంకుమలు అలంకరించాలి. పూజా మందిరంలో అమ్మవారి పటం లేదా విగ్రహం ముందు ఆవు నేతితో కానీ, నువ్వుల నూనెతో కానీ 2 దీపాలను వెలిగించి లక్ష్మీ అష్టోత్తర శతనామావళి, శ్రీ సూక్తం, కనకధారా స్తోత్రం వంటివి పఠించడం వలన గృహంలో ఉన్న సకల దారిద్ర్య బాధలు తొలగిపోతాయి. ఆర్థిక ఇబ్బందులు, అప్పుల బాధల నుంచి ఉపశమనం లభిస్తుంది. కుటుంబంలో సుఖశాంతులు, భార్యాభర్తల మధ్య అన్యోన్యత, సౌభాగ్య సిద్ధి కలుగుతాయి. ఈరోజు సాయంకాలం ప్రదోష సమయంలో అంటే సూర్యాస్తమయ సమయంలో తులసి కోట వద్ద దీపం వెలిగించడం అత్యంత శ్రేష్టం. తులసి సాక్షాత్తు లక్ష్మీ స్వరూపం. కార్తీక మాసంలో తులసి పూజకు విశేష ఫలితం ఉంటుంది. అలాగే సమీపంలోని శివాలయం లేదా విష్ణు ఆలయానికి వెళ్లి దీపారాధన చేయడం లేదా 365 ఒత్తులతో కూడిన దీపాన్ని వెలిగించడం వలన జన్మజన్మల పాపాలు ప్రక్షాళన అవుతాయని పురాణాలు చెబుతున్నాయి. ఈరోజు అమ్మవారికి పాలు, పండ్లు, పాయసం లేదా తెల్లని పిండి వంటలను నైవేద్యంగా సమర్పించడం వలన ఆ తల్లి కరుణా కటాక్షాలు సదా మనపై ఉంటాయి. ఈ రోజుకు ఉన్న మరో గొప్ప విశేషం ఇది యాజ్ఞవల్క్య జయంతి కావడం. యాజ్ఞవల్క్య మహర్షి సామాన్యులు కారు. ఆయన వేదాలను విభజించిన వేదవ్యాసుల వారి శిష్యుడైన వైశంపాయనుల వద్ద వేదాధ్యయనం చేశారు. అయితే గురువుతో వచ్చిన ఒక వేదాభిప్రాయం కారణంగా తాను నేర్చుకున్న కృష్ణ యజుర్వేదాన్ని తిరిగి ఇచ్చివేయవలసి వచ్చింది. జ్ఞానాన్ని కోల్పోయిన యాజ్ఞవల్క్యుడు తీవ్రమైన తపస్సు ఆచరించి సాక్షాత్తు సూర్యభగవానుణ్ణి ప్రసన్నం చేసుకున్నారు. సూర్యుడు ఆయన తపస్సుకు మెచ్చి వాజసనేయ రూపంలో దర్శనమిచ్చి అప్పటి వరకు ఎవరికీ తెలియని నూతన వేద భాగాన్ని ఉపదేశించారు. అదే శుక్ల యజుర్వేదం. అందుకే శుక్ల యజుర్వేదాన్ని వాజసనేయ సంహిత అని కూడా అంటారు. యాజ్ఞవల్క్య మహర్షి కేవలం వేదద్రష్ట మాత్రమే కాదు, ఆయన గొప్ప స్మృతికర్త కూడా. ఆయన రచించిన యాజ్ఞవల్క్య స్మృతి హిందూ ధర్మశాస్త్రాలలో అత్యంత ప్రామాణికమైన గ్రంథాలలో ఒకటి. అంతేకాకుండా తత్వశాస్త్రానికే శిఖరాయమానమైన
బృహదారణ్యక ఉపనిషత్తులో ఆత్మతత్వాన్ని, బ్రహ్మ విద్యా రహస్యాలను లోకానికి అందించిన మహోన్నత జ్ఞాని ఆయన. జనక మహారాజు ఆస్థానంలో జరిగిన బ్రహ్మ విద్యా గోష్ఠిలో ఉద్దండులైన పండితులందరినీ తన జ్ఞానంతో ఓడించి బ్రహ్మిష్ఠుడు, బ్రహ్మ జ్ఞానులలో శ్రేష్ఠుడు అని కీర్తి గడించారు. అటువంటి మహాజ్ఞాని, వేదమూర్తి అయిన యాజ్ఞవల్క మహర్షి జయంతి నాడు ఆయనను స్మరించుకోవడం, ఆయనకు పూజలు చేయడం అత్యంత ఫలప్రదం. ఈ రోజును జ్ఞాన దివస్గా భావించాలి. విద్యార్థులు, ఉపాధ్యాయులు, పరిశోధకులు, జ్ఞానాన్ని అభ్యసించే ప్రతి ఒక్కరూ ఈరోజు యాజ్ఞవల్క మహర్షిని పూజించాలి. ఆయనకు వేదాలు నేర్పిన గురువు సూర్య భగవానుడు కనుక ఈరోజు ఉదయాన్నే సూర్య నమస్కారాలు చేయడం, ఆదిత్య హృదయం పఠించడం వలన విశేష ఫలితం లభిస్తుంది. దీనివల్ల ఆరోగ్యం, మేధస్సు, తేజస్సు వృద్ధి చెందుతాయి. యాజ్ఞవల్క మహర్షిని గురుస్వరూపంగా భావించి ఓం శ్రీ యాజ్ఞవల్క మహర్షయే నమః అని స్మరించుకోవడం లేదా ఏదైనా గురు స్తోత్రాన్ని పఠించడం వలన జ్ఞాన సిద్ధి కలుగుతుంది. చదువులో ఏకాగ్రత పెరుగుతుంది. జ్ఞాపక శక్తి వృద్ధి చెందుతుంది. వాక్శుద్ధి కలుగుతుంది. ఉన్నత విద్య, ఉద్యోగాలలో విజయం లభిస్తుంది. అందువల్ల అక్టోబర్ 31వ తేదీ శుక్రవారం నాడు మనం 2 రకాల అదృష్టాలను పొందే అవకాశం ఉంది. ఒకటి, కార్తీక శుక్రవారం నాడు మహాలక్ష్మీదేవిని, దీపలక్ష్మిని ఆరాధించడం వల్ల సకల ఐశ్వర్యాలు, సంపదలు, సౌభాగ్యం వంటి లౌకికమైన శుభ ఫలితాలను పొందవచ్చు. 2, యాజ్ఞవల్క మహర్షిని, సూర్య భగవానుని పూజించడం వల్ల జ్ఞానం, విద్య, వివేకం, వాక్పటిమ వంటి అలౌకికమైన సంపదను పొందవచ్చు. ఒక మనిషి పరిపూర్ణమైన జీవితాన్ని గడపడానికి ఈ 2 అవసరమే. ధనం లేని జ్ఞానం, జ్ఞానం లేని ధనం 2 అసంపూర్ణమే. ఈ పవిత్రమైన రోజున లక్ష్మీ ఆరాధనతో పాటు జ్ఞాన స్వరూపుడైన గురువును కూడా పూజించి ఈ అపురూపమైన కలయిక యొక్క సంపూర్ణ ఫలితాన్ని ప్రతి ఒక్కరూ అందుకోవాలని ఆశిస్తున్నాం. గృహంలో దీపారాధన చేసి మనస్సులో గురువును ధ్యానించి మహాలక్ష్మి స్తోత్రం, ఆదిత్య హృదయం పఠించి మీ శక్తి కొలది పాలు, పండ్లు నైవేద్యంగా సమర్పించి ఆ ప్రసాదాన్ని స్వీకరించండి. దీనివల్ల ఇహలోక సౌఖ్యాలు, పరలోక సద్గతులు 2 కలుగుతాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి. భక్తి సమాచారం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈరోజు హరిహరులను లేదా అమ్మవార్లను లేదా మీ ఇష్టదైవాన్ని పూజించిన, ప్రార్థించిన శ్రీ మాత్రే నమః, ఓం నమః శివాయ, ఓం నమో నారాయణాయ నమః అని కానీ లేదా మీ ఇష్టదైవ నామాన్ని కానీ కామెంట్స్ రూపంలో తెలియచేసి లక్షల మందికి ఈరోజు స్వామివార్ల నామాన్ని తలుచుకునే భాగ్యం కల్పించండి. మీ కామెంట్ ద్వారా ఎంతోమంది ఈరోజు స్వామివార్ల నామాన్ని స్మరిస్తారు. ఆ పుణ్యం మీకు కూడా లభిస్తుంది. ఇక 12 రాశుల వారు ఈరోజు ఎటువంటి ఫలితాలు పొందుతున్నారో వివరంగా తెలుసుకుందాం. మొదటి రాశి మేషరాశి. ఈరోజు ఈ రాశి వారికి పరిస్థితులు అనుకూలిస్తాయి. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఒక వార్త కుటుంబంలో సంతోషాన్ని నింపుతుంది. వృత్తి, వ్యాపారాల్లో సానుకూల ఫలితాలు పొందుతారు. రాబడి ఆశాజనకంగా ఉంటుంది. వ్యాపారాలు, ఉద్యోగాలు అనుకూలిస్తాయి. నూతనంగా చేపట్టిన వ్యవహారాలలో విజయం లభిస్తుంది. వస్తు, వస్త్ర లాభాలు గోచరిస్తున్నాయి. స్థిరాస్తి వివాదాలు కొలిక్కి వస్తాయి. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగాల్లో కొంత ఊరట లభిస్తుంది. ఆస్తుల విషయంలో ఒక అంగీకారానికి వస్తారు. ఇంటి నిర్మాణ యత్నాలు పుంజుకుంటాయి. చిన్ననాటి మిత్రులతో ఉల్లాసంగా గడుపుతారు. చేపట్టిన వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. ఆలయాలను సందర్శిస్తారు. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడవచ్చు. వ్యాపారాలలో మరింత అనుకూల పరిస్థితి ఉంటుంది. ఉద్యోగాలలో బాధ్యతల నుంచి కొంత విముక్తి. రాజకీయ వర్గాలకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. కొత్త విషయాలు గ్రహిస్తారు. సోదరులతో వివాదాలు తీరుతాయి. ఆర్థికంగా అనుకూలమైన సమయం. ఉద్యోగంలో పై అధికారుల ప్రశంసలు ఉంటాయి. ఆత్మవిశ్వాసంతో నిర్ణయం తీసుకోవాలి. మిత్రుల సలహాలు పాటించండి. స్పష్టమైన ఆలోచనలతో భవిష్యత్తును నిర్మించుకోవాలి. అనుకున్న పనులు నిదానంగా అవుతాయి. ఉత్సాహం వస్తుంది. చంద్రశ్లోకం చదవండి. ప్రశాంత జీవనం లభిస్తుంది. ఆత్మీయుల సహకారం లభిస్తుంది. ఆకస్మిక ధన నష్టం ఏర్పడే అవకాశం ఉంది. ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటారు. అనారోగ్య బాధల వల్ల బలహీనులవుతారు. అధికార భయం ఉంటుంది. ప్రయాణాలు వాయిదా వేసుకోవాల్సి వస్తుంది. శివనామ స్మరణతో శుభం కలుగుతుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృషభ రాశి. ఈరోజు ఈ రాశి వారికి విచిత్రమైన సంఘటనలు ఎదురవుతాయి. మీ మంచితనంతో ఆపదలో ఉన్నవారిని ఆదుకుంటారు. సోదరులతో విభేదాలు పరిష్కారమవుతాయి. ముఖ్యులతో పరిచయాలు ఏర్పడతాయి. సంఘంలో గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో సమస్యలను అధిగమిస్తారు. సన్నిహితులతో స్వల్ప వివాదాలు నెలకొంటాయి. అనారోగ్యం నుంచి బయటపడతారు.
కుటుంబంలో ఒత్తిళ్లు అధిగమిస్తారు. ఇంటి నిర్మాణ పనులు నిదానంగా సాగుతాయి. మీ చాకచక్యంతో కొన్ని వివాదాల నుంచి నేర్పుగా బయటపడతారు. మిత్రులు ఊహించని విధంగా సహకరిస్తారు. కొత్త కాంట్రాక్టులు దక్కుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. అనుకున్న పనులు పూర్తి చేసే వరకు విశ్రమించరు. ఆకస్మిక ధన నష్టం పట్ల జాగ్రత్త అవసరం. ఎవరిని గుడ్డిగా నమ్మకూడదు. కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలు వాయిదా వేసుకోవాల్సి వస్తుంది. స్వల్ప అనారోగ్య బాధలు ఉంటాయి. వృధా ప్రయాణాలు చేస్తారు. స్థానచలన సూచనలు ఉన్నాయి. ఆలోచనలు కార్యరూపంలో పెడతారు. విద్యార్థులకు పురోగతి ఉంటుంది. వ్యాపారాలు లాభాల దిశగా నడిపిస్తారు. ఉద్యోగాలలో ఇంతకాలంగా ఉన్న గందరగోళం తొలగుతుంది. పారిశ్రామిక వర్గాలకు కొత్త ఆశలు చిగురిస్తాయి. దైవ దర్శనాలు చేసుకుంటారు. వ్యాపారాలు ఉద్యోగాలలో అవాంతరాలు ఒత్తిడిల నుంచి బయటపడతారు. బుద్ధి బలంతో లక్ష్యాన్ని సాధిస్తారు. అభీష్ట సిద్ధికై చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగపరంగా అభివృద్ధి గోచరిస్తుంది. ముఖ్య కార్యాల్లో శ్రమ ఫలిస్తుంది. విఘ్నాలను దాటుకుంటూ విజయం వైపు అడుగులు వేస్తారు. ఒక్కొక్కటిగా సమస్యలు తొలగిపోతాయి. వ్యాపారంలో జాగ్రత్త అవసరం. ఆత్మవిశ్వాసం తగ్గకుండా చూసుకోవాలి. అనవసరపు ఖర్చులతో అప్రమత్తంగా ఉండాలి. లక్ష్మి అష్టోత్తరం పఠిస్తే మేలు చేకూరుతుంది. ఆంజనేయ స్వామిని స్మరిస్తే మంచిది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. మిథున రాశి. ఈరోజు ఈ రాశి వారు కొత్త పనులకు శ్రీకారం చుడతారు. భూములు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాల్లో అనుకున్న ప్రగతి కనిపిస్తుంది. వ్యవహారాలలో పురోగతి లభిస్తుంది. ఆస్తుల వివాదాలు పరిష్కారం అవుతాయి. శుభకార్యాలపై చర్చలు ఫలిస్తాయి. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. వ్యాపారాలు పుంజుకుంటాయి. సన్నిహితులు అన్నింటా చేదోడుగా నిలుస్తారు. మీ మంచితనంతో సంఘంలో మరింత గౌరవం పొందుతారు. ఆస్తి విషయాలలో సమస్యలు తీరుతాయి. వాహనాలు ఆభరణాలు కొనుగోలు చేస్తారు. రుణ ప్రయత్నం ఫలిస్తుంది. చెడు సహవాసం వైపు వెళ్లకుండా ఉంటే గౌరవం దక్కుతుంది. క్షణికావేశం పనికిరాదు. బంధుమిత్రులతో జాగ్రత్తగా ఉండడం మంచిది. అనారోగ్య బాధలు తగ్గుతాయి. నిరుద్యోగులకు ఊరట లభిస్తుంది. కుటుంబ సభ్యులతో సఖ్యత నెలకొంటుంది. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఇంటి నిర్మాణ యత్నాలు కొంత ఫలిస్తాయి. వ్యాపారాలు ఉత్సాహవంతంగా కొనసాగుతాయి. భాగస్వాముల సహాయం అందుతుంది. ఉద్యోగాలలో పని ఒత్తిళ్లను అధిగమిస్తారు. చేతి వృత్తుల వారి ఆశలు ఫలిస్తాయి. ఉద్యోగాల్లో పని భారం పెరుగుతుంది. విశేషమైన కార్యసిద్ధి ఉంటుంది. ఉద్యోగ పరంగా జాగ్రత్తలు తీసుకోవాలి. కొన్ని సంఘటనలు ఇబ్బంది పెడతాయి. చాకచక్యంగా వ్యవహరించాలి. ఏదీ లోతుగా ఆలోచించవద్దు. దగ్గరి వారి సలహాలు అవసరమవుతాయి. ఆర్థిక స్థితి బాగుంటుంది. వ్యాపారంలో శ్రమ ఫలిస్తుంది. బాధ్యతలు పెరుగుతాయి. సమిష్టి నిర్ణయాలతో లక్ష్యాన్ని సాధిస్తారు. ఇష్టదేవతారాధన ఉత్తమం. మొత్తం మీద ఈ రాశి వారు ఈరోజు మంచి ఫలితాలు పొందుతారు. కర్కాటక రాశి. ఈరోజు ఈ రాశి వారికి ఆస్తుల విషయంలో చిక్కులు సమస్యలు తొలగుతాయి. చేపట్టిన పనులు సజావుగా ముందుకు సాగుతాయి. కుటుంబ సభ్యులు బంధువులు సన్నిహితులతో సంతోషంగా గడుపుతారు. రాజకీయ ప్రముఖులు పరిచయం అవుతారు. వ్యాపారాలలో మరింతగా లాభాలు రావచ్చు. ఉద్యోగాలలో గుర్తింపు పొందుతారు. రాజకీయ వర్గాలకు ఆశ్చర్యకరమైన సంఘటనలు ఎదురుకావచ్చు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. శుభకార్యాల రీత్యా ఖర్చులు పెరుగుతాయి. కుటుంబ సమస్యలు తీరుతాయి. విదేశీయాన ప్రయత్నం సులభంగా నెరవేరుతుంది. మనోవిచారాన్ని పొందుతారు. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. ఆకస్మిక ధన నష్టం పట్ల జాగ్రత్త వహించడం మంచిది. నూతన కార్యాలు వాయిదా వేసుకుంటారు. ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు. ప్రముఖుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలు ఉద్యోగాలలో ఆశ్చర్యకరమైన సంఘటనలను చూస్తారు. వాహన యోగం గోచరిస్తుంది. శ్రమ ఫలిస్తుంది. సోదరులతో ముఖ్య విషయాలు చర్చిస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగ యోగం. కొన్ని పనులు సకాలంలో పూర్తి చేస్తారు. చిన్ననాటి విషయాలను మిత్రులతో పంచుకుంటారు. బంధువుల నుంచి ఆహ్వానాలు అందుకుంటారు. నూతనోత్సాహంతో పనులు పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. ఉద్యోగాలలో చికాకులు అధిగమిస్తారు. అదృష్ట యోగం ఉంది. అనుకున్న పనులు సకాలంలో పూర్తవుతాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో విజయం లభిస్తుంది. విశేషమైన పేరు ప్రఖ్యాతులు పొందుతారు. అధికార యోగం ఉంటుంది. ధర్మసమ్మతమైన పనులు లాభాన్ని ఇస్తాయి. అయితే అవి మధ్యలో ఆగకుండా చూసుకోవాలి. భూ గృహ యత్నాలు ఫలిస్తాయి. శ్రీరామ స్మరణ శక్తినిస్తుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. సింహరాశి. ఈరోజు ఈ రాశి వారి ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. సమయస్ఫూర్తి బుద్ధి బలంతో కీలక సమస్యలను పరిష్కరించుకుంటారు. సమాజంలో మంచి పేరును పొందుతారు. మానసికంగా దృఢంగా ఉంటారు. అనుకూలమైన సమయం ఉంది. కొత్త యత్నాలు సఫలమవుతాయి. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. విద్య ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఆర్థిక వ్యవహారాలలో ఆటుపోట్లను అధిగమిస్తారు. కొన్ని పనుల్లో జాప్యం జరిగినా చివరకు పూర్తి చేస్తారు. ఆభరణాలు కొనుగోలు చేస్తారు. చిరకాల ప్రత్యర్థులు మిత్రులవుతారు. మిత్రులతో కొన్ని విషయాలు చర్చిస్తారు. వ్యాపారాలు గతం కంటే మెరుగ్గా ఉంటాయి. ఉద్యోగాలలో అదనపు బాధ్యతల నుంచి విముక్తి లభిస్తుంది.
కోరుకున్నది ఒకటైతే జరిగేది మరొకటవుతుంది. అనారోగ్య బాధలు స్వల్పంగా ఉంటాయి. వేళ ప్రకారం భుజించడానికి ప్రాధాన్యం ఇస్తారు. చంచలం వల్ల కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. మనో నిగ్రహానికి ప్రయత్నించాలి. పిల్లల పట్ల ఏమాత్రం అశ్రద్ధ పనికిరాదు. ఆత్మీయుల నుంచి శుభవార్తలు అందుతాయి. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. వృత్తి వ్యాపారాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి. పనులు వాయిదా వేస్తారు. ఉత్సాహంగా పనులు ప్రారంభించండి. శుభ ఫలితం ఉంటుంది. ఉద్యోగంలో విశేషమైన ప్రతిభను కనపరుస్తారు. మిత్రుల మధ్య అపోహలు తొలగుతాయి. దైవానుగ్రహంతో మేలు చేకూరుతుంది. బంగారుమయ జీవితం ఏర్పడుతుంది. ఆశయ సాధనలో ధార్మిక చింతన అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది. శివారాధన మంచిది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. కన్యా రాశి. ఈరోజు ఈ రాశి వారు కొన్ని దీర్ఘకాలికమైన సమస్యల నుంచి బయటపడతారు. రుణ బాధలు తగ్గుతాయి. ఇంటి నిర్మాణాల్లో ముందడుగు వేస్తారు. చేపట్టిన వ్యవహారాలు ఉత్సాహంగా పూర్తి చేస్తారు. వ్యతిరేకంగా ఉన్న వారు సైతం మీకు అనుకూలంగా మారతారు. సంఘంలో ఆదరణ పెరుగుతుంది. నూతన ఉద్యోగ యత్నాలలో పురోగతి లభిస్తుంది. ఆర్థిక పరిస్థితి ఉత్సాహపరుస్తుంది. విద్యార్థులకు కొంత ఊరట లభిస్తుంది. వ్యాపారాల విస్తరణ కార్యక్రమాలు చేపడతారు. ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితులు తొలగుతాయి. కళారంగం వారికి ఊహించని అవకాశాలు వస్తాయి. కొత్త వ్యక్తుల పరిచయాలు ఏర్పడతాయి. శుభవార్తలు అందుతాయి. కళాకారులకు మీడియా రంగాల వారికి మంచి అవకాశాలు లభిస్తాయి. దేహాలంకరణకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. కుటుంబ సౌఖ్యం సంపూర్ణంగా ఉంటుంది. బంధుమిత్రులను కలుస్తారు. పేరు ప్రతిష్టలు సంపాదిస్తారు. నూతన వస్త్ర ఆభరణాలను పొందుతారు. నిరుద్యోగులకు ముఖ్య సమాచారం అందుతుంది. ఆస్తి వివాదాలు తీరుతాయి. వస్తు లాభాలు వ్యాపారాలు ఉద్యోగాల్లో ముందడుగు వేస్తారు. కోరికలు నెరవేరుతాయి. ఆత్మవిశ్వాసం లక్ష్యాన్ని చేరుస్తుంది. సత్సంకల్పంతో అంచెలంచెలుగా పైకి వస్తారు. సుసంపన్నమైన జీవితం లభించబోతోంది. తగినంత మానవ ప్రయత్నం అవసరం. సమాజంలో మంచి పేరు లభిస్తుంది. అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి. మిత్రులతో వివాదాలు మంచిది కాదు. ఆలోచనలను స్థిరంగా ఉంచుకోవడం ఉత్తమం. దైవ దర్శనాల పనుల్లో జాప్యం తొలగిపోతుంది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని స్మరిస్తే శాంతి లభిస్తుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. తులారాశి. ఈ రోజు రాశి వారికి ధనలాభ సూచనలు గోచరిస్తున్నాయి. ఆస్తి విషయంలో ఒప్పందాలు కొలిక్కి వస్తాయి. గృహం వాహనాలు కొనుగోలు చేస్తారు. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారాలు ఉద్యోగాలలో ప్రతిష్టంభన తొలగుతుంది. చర్చలు సఫలమవుతాయి. పరిస్థితులు అనుకూలిస్తాయి. సంఘంలో విశేష గౌరవం లభిస్తుంది. భూములు కొంటారు. కొన్ని సమస్యలు తీరుతాయి. ఆత్మీయులతో విభేదాలు తొలగిపోతాయి. ఆలోచనలు స్థిరంగా ఉంచుకుంటే ఆర్థిక లావాదేవీలు కలిసి వస్తాయి. ఆరోగ్యంపై శ్రద్ధ వహించడం ఉత్తమం. శ్రమానంతరం పనులు పూర్తవుతాయి. ఆస్తుల వ్యవహారాలలో ఒప్పందాలు వాయిదా పడవచ్చు. రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. స్త్రీలకు స్వల్ప అనారోగ్య బాధలు తగ్గుతాయి. బంధుమిత్రులతో జాగ్రత్తగా ఉండడం మంచిది. ఉద్యోగాలలో చికాకులు తొలగిపోతాయి. పారిశ్రామిక వర్గాల వారిపై ఒత్తిళ్లు మరింత పెరుగుతాయి. వ్యాపారాలలో అనుకున్న లాభాలు అందుతాయి. ఉద్యోగాలలో లక్ష్యాలు సాధిస్తారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారంలో కలిసి వస్తుంది. ఆర్థికంగా బాగుంటుంది. ఉద్యోగంలో ఒత్తిడి పెరుగుతుంది. ఒక శుభవార్త ఇంట్లో సంతోషాన్ని నింపుతుంది. కీలక పనులు పూర్తవుతాయి. విరోధుల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. పెద్దలతో సామరస్యంగా వ్యవహరించాలి. అనేక విఘ్నాలు ఎదురయ్యే అవకాశం ఉంది. అపార్థాలకు తావివ్వవద్దు. బాధ్యతలను సమర్థవంతంగా పూర్తి చేస్తారు. కుటుంబ పరంగా కలిసి వస్తుంది. పోయిన మనశ్శాంతి తిరిగి లభిస్తుంది. విష్ణు దర్శనం మేలు చేస్తుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు ఉత్తమ ఫలితాలు పొందుతారు. వృశ్చిక రాశి. ఈ రోజు ఈ రాశి వారికి వ్యాపార ఉద్యోగాలలో అనుకూల పరిస్థితులు గోచరిస్తున్నాయి. సంఘంలో పరపతి పెరుగుతుంది. కొన్ని వివాదాలు చాకచక్యంగా పరిష్కరించుకుంటారు. స్థిరాస్తి వివాదాలకు పరిష్కారం లభిస్తుంది. భూములు వాహనాలు కొంటారు. వ్యాపారాలు లాభిస్తాయి. వృత్తి ఉద్యోగ రంగాల్లో కోరుకున్న అభివృద్ధి ఉంటుంది. ఆకస్మిక ధనలాభాన్ని పొందుతారు. కుటుంబ సౌఖ్యం సంపూర్ణంగా లభిస్తుంది. గౌరవ మర్యాదలు పెరుగుతాయి. పిల్లలకు సంతోషం కలిగించే కార్యాలు చేస్తారు. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేరుతాయి. ఉద్యోగాలలో ఒడిదుడుకులు తొలగుతాయి. ఆర్థిక పరిస్థితిలో ఒడిదుడుకులు తొలగుతాయి. కొన్ని సమస్యలు సైతం నేర్పుగా పరిష్కరించుకుంటారు. ప్రముఖులతో పరిచయాలు సంతోషం కలిగిస్తాయి. మిత్రులతో వివాదాలు పరిష్కారమవుతాయి. ఇంటి నిర్మాణ యత్నాలు అనుకూలిస్తాయి. వ్యాపారాలలో కొత్త ఆశలు చిగురిస్తాయి. ఉద్యోగాలలో కొత్త బాధ్యతలు స్వీకరిస్తారు. రాజకీయ వర్గాల కృషి ఇంతకాలానికి ఫలిస్తుంది. సంఘంలో పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. వస్త్ర లాభాలు చేపట్టిన పనులు చకచకా పూర్తవుతాయి. మంచి భవిష్యత్తుకు అవసరమైన ఆలోచనలు చేస్తారు. అదృష్ట యోగం పడుతుంది. గొప్ప విజయాన్ని పొందుతారు. పెద్దల ఆశీస్సులు లభిస్తాయి. ఉద్యోగంలో సానుకూల వాతావరణం ఉంటుంది. వ్యాపార బలం పెరుగుతుంది. ఆశయాలు ఒక్కొక్కటిగా కార్యసిద్ధినిస్తాయి. వినోదాలతో కాలం గడుపుతారు. ఇష్టదేవతా దర్శనం మంచిది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ధనుస్సు రాశి.
ఈ రోజు ఈ రాశి వారి నూతన ఆలోచనలు కలిసి వస్తాయి. ఆభరణాలు కొనుగోలు చేస్తారు. స్వయం కృషితో అనుకున్న పనులు పూర్తి చేస్తారు. అవసరాలకు తగినంతగా సొమ్ము సమకూరుతుంది. ఆత్మీయుల నుంచి పిలుపు అందుతుంది. కుటుంబ సభ్యులతో సత్సంబంధాలు నెలకొంటాయి. కొన్ని వివాదాలు నేర్పుగా పరిష్కరించుకుంటారు. విద్యార్థులకు ఊరట లభిస్తుంది. పరిచయాలు మరింత పెరుగుతాయి. వ్యాపారాలలో పెట్టుబడులు సకాలంలో అందుతాయి. ఉద్యోగ విధుల్లో అవాంతరాలు తొలగుతాయి. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేర్చుకుంటారు. శుభవార్తలు వింటారు. బంధుమిత్రులతో కలిసి విందులు వినోదాల్లో పాల్గొంటారు. ఆకస్మిక ధనలాభాన్ని పొందుతారు. నూతన వస్తు ఆభరణాలను ఖరీదు చేస్తారు. ముఖ్యమైన కార్యాలు పూర్తవుతాయి. పారిశ్రామిక వర్గాలకు విదేశీ పర్యటనలు గోచరిస్తున్నాయి. పనులు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. విదేశీ యానం గోచరిస్తోంది. సన్నిహితులతో సఖ్యత ఏర్పడుతుంది. వాహన యోగం ఉంది. పోటీ పరీక్షల్లో విజయం ఉంటుంది. వృత్తి వ్యాపారాలు సాఫీగా సాగుతాయి. ఉద్యోగ యత్నాలు కలిసి వస్తాయి. కుటుంబంలో ఒత్తిళ్లు తొలగిపోతాయి. ఆలయాలను సందర్శిస్తారు. అనుకోని విధంగా పనుల్లో అవాంతరాలు సమసిపోతాయి. బ్రహ్మాండమైన జీవితాన్ని పొందుతారు. చిన్న ప్రయత్నం కూడా గొప్ప విజయాన్ని ఇచ్చే కాలం ఇది. ఎన్నాళ్లుగానో ఎదురు చూస్తున్న ఫలితం ఇప్పుడు కనిపిస్తుంది. కొన్ని సమస్యలు పరిష్కారమవుతాయి. సమాజంలో ప్రశంసించేవారు పెరుగుతారు. జీవితాశయం నెరవేరుతుంది. నచ్చిన దైవాన్ని స్మరిస్తే ప్రశాంతత చేకూరుతుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. మకర రాశి. ఈరోజు ఈ రాశి వారికి ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా ఉంటాయి. అనుకున్న దానికంటే గొప్ప ఫలితాలు పొందుతారు. కుటుంబీకులతో సంతోషాన్ని పంచుకుంటారు. ఒక శుభవార్త ఇంట్లో సంతోషాన్ని నింపుతుంది. ఆదిత్య హృదయం పఠిస్తే మంచిది. వ్యాపారాలు ఉద్యోగాలలో పురోగతి గోచరిస్తుంది. సోదరులతో వివాదాలు సమసిపోతాయి. నమ్మిన వారే మోసం చేసే ప్రమాదం, జాగ్రత్త. ఇతరులతో గౌరవించబడే ప్రయత్నంలో సఫలమవుతారు. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా లేకపోవడంతో మానసిక ఆందోళన చెందుతారు. ప్రతి పని ఆలస్యంగా పూర్తి చేస్తారు. వృత్తిరీత్యా జాగ్రత్తగా ఉండడం మంచిది. విమర్శలను ఎదుర్కోవలసి వస్తుంది. పనుల్లో ఆటంకాలు తొలగి ఊరట లభిస్తుంది. సమస్యల నుంచి బయటపడతారు. స్వల్ప రుణాలను తీరుస్తారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. పరిచయాలు పెరుగుతాయి. ఆర్థికంగా మరింత మెరుగైన పరిస్థితి ఉంటుంది. చిన్ననాటి విషయాలు గుర్తుకు వస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ముఖ్యమైన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. వాహనాలు భూములు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలలో కొత్త వ్యక్తులు పెట్టుబడులు పెట్టే వీలుంది. ఉద్యోగాలలో ఊహించని బాధ్యతలు దక్కవచ్చు. కళారంగం వారికి అనుకూల పరిస్థితులు ఉంటాయి. చిన్ననాటి మిత్రుల సలహాలను స్వీకరిస్తారు. పనులు చకచకా పూర్తి చేస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కుంభరాశి. ఈరోజు ఈ రాశి వారికి చిరకాల స్వప్నం నెరవేరుతుంది. ఒక శుభవార్త మీ ఇంట్లో ఆనందాన్ని నింపుతుంది. కీలక వ్యవహారాలు పనుల్లో కుటుంబ సభ్యులతో చర్చించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. శత్రువులు కూడా మీ మాటలకు ఆకర్షితులవుతారు. వాహనాలు ఇళ్లు కొనుగోలు యత్నాలు ఫలిస్తాయి. ఆకస్మిక ఆస్తి లాభంతో కొత్త ఒప్పందాలు చేసుకుంటారు. సేవా కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొంటారు. సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. కుటుంబంలో కొన్ని వేడుకలు నిర్వహిస్తారు. నిరుద్యోగుల శ్రమ ఫలిస్తుంది. వ్యాపారాలలో లాభాలు అందుతాయి. ఉద్యోగాలలో పని ఒత్తిళ్ల నుంచి విముక్తి లభిస్తుంది. రాజకీయ వర్గాలకు నూతన అవకాశాలు లభిస్తాయి. అపకీర్తి రాకుండా జాగ్రత్త పడడం మంచిది. మనోల్లాసాన్ని పొందుతారు. సోదరులతో వైరం ఏర్పడకుండా మెలగాలి. తలచిన కార్యాలకు ఆటంకాలు తొలగిపోతాయి. ఆర్థిక ఇబ్బందులు ఆలస్యంగా తొలగిపోతాయి. నూతన వ్యక్తుల జోలికి వెళ్లకూడదు. వస్తు లాభాలు గోచరిస్తున్నాయి. విద్యార్థుల ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఆర్థిక లావాదేవీలు సంతృప్తికరంగా ఉంటాయి. వ్యాపారాలు ఉద్యోగాలలో ప్రోత్సాహం లభిస్తుంది. కొత్త వ్యక్తుల పరిచయం అవుతారు. శుభవార్తలు వింటారు. వ్యాపారాలలో ప్రోత్సాహం లభిస్తుంది. ఉద్యోగులు నూతన హోదాలు పొందుతారు. ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. ముఖ్యమైన పనుల్లో అప్రమత్తంగా ఉండాలి. కొందరి వల్ల గందరగోళ పరిస్థితులు ఏర్పడతాయి. కాలాన్ని బట్టి నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగాలి. తోటివారి సూచనలతో ఆపదలు తొలగుతాయి. ఉద్యోగ వ్యాపారాల్లో శ్రద్ధ పెంచాలి. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. ఆదిత్య హృదయాన్ని పఠిస్తే మేలు. మొత్తం మీద ఈ రాశి వారు ఈరోజు మధ్యమ ఫలితాలు పొందుతారు. మీనరాశి. ఈరోజు ఈ రాశి వారి శ్రమ ఫలిస్తుంది. మిత్రుల సహాయం అందుతుంది. గత సంఘటనలు గుర్తుకు వస్తాయి. సన్నిహితుల సూచనలతో కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. ఆభరణాలు కొనుగోలు చేస్తారు. స్థిరాస్తి వివాదాలు కొంత పరిష్కరించుకుంటారు. విద్యార్థులు శుభవార్తలు వింటారు. వ్యాపారాలలో లాభాలు దక్కుతాయి. పనులు సమయానికి పూర్తి చేస్తారు. సంఘంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఆర్థిక విషయాలు సంతృప్తినిస్తాయి. ఉద్యోగాలలో పని భారం తగ్గుతుంది. పారిశ్రామిక వర్గాలకు ముఖ్య సమాచారం అందుతుంది. కొత్త పనులకు శ్రీకారం చుడతారు. శుభకార్యాలకు హాజరవుతారు. ధనలాభం గోచరిస్తుంది. వ్యాపారాలు ఉద్యోగాలలో అనుకూల పరిస్థితులు ఉంటాయి. మిత్రులతో వివాదాలు పరిష్కారం అవుతాయి. ఆకస్మిక ప్రయాణాలు చేస్తారు.
ఉద్యోగాలలో చికాకులు తొలగిపోతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. బంధుమిత్రులతో మనస్పర్ధలు రాకుండా జాగ్రత్త వహించడం మంచిది. ఆరోగ్యం విషయంలో మిక్కిలి శ్రద్ధ అవసరం. చిన్న విషయాల కోసం ఎక్కువ శ్రమిస్తారు. సునాయాసంగా విఘ్నాలను అధిగమిస్తారు. శ్రేష్టమైన విజయం ఒకటి ఉంటుంది. ఉద్యోగ వ్యాపారాల్లో శ్రద్ధ పెంచాలి. ఇతరులపై ఆధారపడవద్దు. అభివృద్ధికి తోడ్పడే ఆలోచనలు చేస్తారు. శ్రమాధికమైన ఫలితం చాలా బాగుంటుంది. శుభ గడియలు నడుస్తున్నాయి. కీలక వ్యవహారాలలో పెద్దల సలహాలు సూచనలు తీసుకోవడం ఉత్తమం. బంధుమిత్రులను కలుసుకుంటారు. ధైర్యం కోల్పోకుండా కుటుంబ సభ్యులతో కలిసి పనిచేస్తే తిరుగులేని విజయం ఉంటుంది. శివస్మరణ మంచిది. ఓం నమ శివాయ. 10వ రోజు కార్తీక పురాణం వ్రత కథ పూజా విధానం పాటించవలసిన నియమాలు. 10వ రోజు అధ్యాయం అజామేళుని పూర్వజన్మ వృత్తాంతం. జనకుడు వశిష్ఠుల వారిని గాంచి, మునిశ్రేష్ఠ, ఈ అజామీరుడు ఎవడు? వాడి పూర్వజన్మం ఎటువంటిది? పూర్వజన్మంబున ఎట్టి పాపములు చేసి ఉన్నాడు? ఇప్పుడు ఈ విష్ణుదూతలు వైకుంఠానికి తీసుకుపోయిన తర్వాత ఏం జరిగింది? సవివరంగా వివరించవలసిందిగా ప్రార్థించాను. అంతనా మునిశ్రేష్ఠుడు జనక మహారాజును గాంచి ఇట్లు పలికెను. జనక, అజామీళుని విష్ణుదూతలు వైకుంఠానికి తీసుకుపోయిన తరువాత యమకింకరులు తమ ప్రభువగు యమధర్మరాజు వద్దకేగి, ప్రభు, తమ ఆజ్ఞ ప్రకారం అజామీళుని తీసుకుని వచ్చుటకు వెళ్ళగా అచ్చటకు విష్ణుదూతలు కూడా వచ్చి మాతో వాదించి అతనిని విమానం ఎక్కించి వైకుంఠానికి తీసుకుపోయారు. మేము చేసేదేమీ లేక చాలా విచారించుచూ ఇచ్చటకొచ్చాము అని భయకంపితులై విన్నవించుకున్నారు. అవురా, ఎంత పని జరిగింది? ఎప్పుడూ ఇట్టి విధంగా జరిగి ఉండలేదే. దీనికి బలమైన కారణం ఏదైనా ఉండి ఉండవచ్చునా అని యముడు తన దివ్య దృష్టితో అజామీళుని పూర్వజన్మ వృత్తాంతం తెలుసుకుని, ఓహో, అది ఆ సంగతి. తన అవసాన కాలమున నారాయణ అని వైకుంఠవాసుని స్మరణ చేసి ఉండెను. అందులకుగాను విష్ణుదూతలొచ్చి వారిని తీసుకుపోయేరి. తెలియక కాని తెలిసి కాని మృత్యు సమయమున హరినామస్మరణం ఎవరైతే చేస్తారో వారికి వైకుంఠ ప్రాప్తి తప్పకుండా కలుగుతుంది. కాబట్టే అజామీళునికి వైకుంఠ ప్రాప్తి కలిగెను కదా అని అనుకొనెను. అజామీరుడు పూర్వజన్మలో మహారాష్ట్ర దేశమున ఒక శివాలయములో అర్చకుడుగా ఉండెను. అతడు అపురూపమైన అందం చేతను, సిరి సంపదల చేతను, బలము చేతను గర్విష్ఠి అయి శివారాధన చేయక శివాలయము యొక్క ధనాన్ని అపహరించుచు శివుని విగ్రహం వద్ద ధూప దీప నైవేద్యములు పెట్టక దుష్ట సహవాసములను మరిగి విచ్చలవిడిగా తిరుగుచుండెడివాడు. ఒకప్పుడు శివాలయంలో పరమేశ్వరుని ఎదురుగా పాదాలుంచి కూడా పడుకుంటూ ఉండేవాడు. ఇతనికొక బీద బ్రాహ్మణ స్త్రీతో రహస్య సంబంధం ఉండేది. ఆమె కూడా అందమైనదగుట చేత చేసేది లేక ఆమె భర్తయు కూడా చూసి కూడా చూడనట్టుగా ఉండి భిక్షాటనకై ఊరూరు తిరుగుచూ ఏదో ఒక వేళకు ఇంటికొచ్చి కాలం గడుపుతూ ఉండేవాడు. ఒకనాడు పొరుగురికి వెళ్ళి యాచన చేసి పెద్ద మూటతో బియ్యం కూరలు నెత్తిన పెట్టుకునొచ్చి అలసిపోయి, నాకు ఈ రోజున ఆకలి మిక్కుటముగా ఉన్నది, త్వరగా వంట చేసి పెట్టు అంటూ భార్యతో అన్నాడు. అందుకు ఆమె చీదరించుకొనుచు నిర్లక్ష్యంతో కాళ్ళు కడుగుకొనుటకు నీళ్లు నీయక అతని వంక కన్నెత్తేనను చూడక వీటిపై మనసు గలది అయి మగాన్ని తోలనాడుట వలన భర్తకు కోపం వచ్చి తన దగ్గరున్న కర్రతో బాదెను. అంత ఆమె భర్త చేతిలో కర్ర లాగుకుని భర్తను రెండింతలు కొట్టి బయటకు త్రోసి తలుపులు వేశాను. అతడు చేసేది లేక భార్యపై విసుగు జనించుట వలన ఇక ఇంటి ముఖం పట్టరాదు అని తలపోసి దేశాటనకు వెడలిపోయాను. భర్త ఇంటి నుంచి వెడలిపోయాను కదా అని సంతోషించి ఆమె ఆ రాత్రి బాగా ముస్తాబై వీధి అరుగుపై కూర్చుండి ఉండగా ఒక చాకలివాడు ఆ దారిన పోవచ్చుండెను. అతనిని పిలిచి, ఓయి, నీవీ రాత్రి నాతో రతి క్రీడ సలుపుటకు రా అని కోరెను. అంత నా చాకలి, తల్లి, నీవు బ్రాహ్మణ పడతివి, నేనేమో నీచ కులస్తుణ్ణి, చాకలివాడిని, మీరీ విధముగా పిలుచుట యుక్తము కాదు, నేనిట్టి పాపపు పని చెయ్యజాలను అని బుద్ధి చెప్పి వెడలిపోయాను. ఆమె ఆ చాకలివాని అమాయకత్వానికి లోలోన నవ్వుకుని అచ్చట్నుండి బయలుదేరి ఆ గ్రామ శివార్చకుని కడగేగి తన కామవాంఛ తీర్చమని పరిపరి విధముల బ్రతిమాలి ఆ రాత్రంతయూ అతనితో గడిపి ఉదయమున ఇంటికొచ్చి, అయ్యో, నేనెంతటి పాపాన్ని గొడిగట్టాను, అగ్నిసాక్షిగా పెళ్ళాడిన భర్తను ఇంటి నుండి వెడలగొట్టి క్షణికమైన కామవాంఛకు లోనై మహాపరాధం చేసి తినని పశ్చాత్తాపముంది ఒక కూలివారిని పిలిపించి,
కొంత ధనమిచ్చి తన భర్తను వెతికి తీసుకురావాల్సిందిగా పంపాను. కొన్ని రోజులు గడిచిన తరువాత భర్త ఇంటికి రాగా పాదములపై పడి తన తప్పుల్ని క్షమించమని ప్రార్థించాను. అప్పటి నుండి మంచి నడవడికను అవలంబించి భర్త అనురాగమునకు పాత్రురాలయ్యాను. కొంతకాలానికి శివార్చుకునకు ఏదియో వ్యాధి సంక్రమించి దినదినము క్షీణించుచూ మరణించాను. అతడు రౌరవాది నరకూపముల బడి నానా బాధలు పొంది మళ్ళీ నారజన్మమెత్తి సత్యవ్రతుడను బ్రాహ్మణోత్తమునకు కుమారుడై కార్తీక మాసమున నదీ స్నానము చేసి దేవతా దర్శనం చేసి యుండుట వలన నేడు జన్మముల పాపములు నశించుట చేత అజాబీలుడై పుట్టెను. ఇప్పటికీ తన అవసాన కాలమున నారాయణ అని ఆ శ్రీహరిని స్మరించటం వలన వైకుంఠానికి పోయాను. బ్రాహ్మణుని భార్యయగు ఆ కామిని కూడా రోగగ్రస్తురాలై చనిపోయాను. అనేక యమయాతనలను అనుభవించి ఒక మాలవాని ఇంట జన్మించాను. ఆ మాలవాడు ఈ పిల్ల జన్మరాశి చూపించగా తండ్రి గండమున పుట్టిందని జ్యోతిష్కుడు చెప్పాను. మాలవాడు ఆ శిశువును తీసుకుపోయి అడవి యందు వదిలిపెట్టాను. అంతనొక విప్రుడు ఆ దారిని పోవచ్చు పిల్ల ఏడుపు విని జాలి కలిగి తీసుకుని పోయి తన ఇంట దాసకిచ్చి పోషించాను. ఆ బాలికనే అజామీరుడు ప్రేమించాను. వారి పూర్వజన్మ వృత్తాంతం ఇదియే. నిర్మలమైన మనస్సుతో శ్రీహరిని ధ్యానించుట, దాన ధర్మములు, శ్రీహరి కథలను ఆలకించుట, కార్తీక మాస స్నాన ప్రభావముల వలన ఎటువంటి వారైనా సరే మోక్షాన్ని పొందగలరు. కాబట్టి కార్తీక మాసమునందు వ్రతములు, పురాణ శ్రవణములు చేసిన వారు ఇహపర సుఖాల్ని పొందగలరు. ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహత్యమందలి 10వ సమాప్తం. 10వ రోజు పారాయణం సమాప్తం. కార్తీక పురాణంలోని ఒక్కొక్క అధ్యాయాన్ని మీకు అందించాలనే మా ఆలోచన మీకు నచ్చినట్లయితే ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. కార్తీక పురాణంలోని మిగిలిన అధ్యాయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.